ఎన్నికలకు ముందు వైసీపీ చేసిన ప్రయోగం వికటించి ఇప్పుడు ఆ నియోజకవర్గానికి నాయకుడే లేకుండా పోయాట. సామాన్యుడికి టికెట్ ఇచ్చామని నాడు ఘనంగా చెప్పుకున్నా చివరికి ఆయన ఓడిపోయారు. వెనకున్న నాయకుడు పట్టించుకోవటం లేదు. మా సంగతేంటని కేడర్ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతున్న ఆ నియోజకవర్గం ఏది? అసలక్కడ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నట్టా లేనట్టా? పాత రాజకీయాలు వేరు, ప్రస్తుత రాజకీయాలు వేరు. అప్పుడంటే చేతిలో డబ్బు లేకపోయినా మాట, మంచి, పరువు, పరపతి లాంటి రకరకాల ఈక్వేషన్స్లో ఎమ్మెల్యేలైపోయేవాళ్లు. కానీ ఇప్పుడు రాజకీయాలు కాస్ట్లీ. పంచాయతీ ప్రెసిడెంట్, వార్డు మెంబరు కూడా కోట్లు ఖర్చవుతున్నాయంటే ఇక ఎమ్మెల్యే సంగతి చెప్పే పనే లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామంది దాదాపు 100 కోట్ల దాకా ఖర్చు పెట్టామని ఆఫ్ ద రికార్డుగా అంగీకరిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ వాళ్లు చెప్పే అధికారిక లెక్కలు వేరుగా ఉంటాయనుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల్లో సామాన్యులకు కూడా టికెట్ ఇచ్చి కొత్త ప్రయోగం చేసింది వైసీపీ అధిష్టానం. కానీ కూటమి వేవులో కాకలు తీరిన రాజకీయ యోధులు కూడా ఓడిపోయారు. ఇక సామాన్యులదేముంది? అది వేరే సంగతి. అలా వైసీపీ టికెట్ ఇచ్చిన కామన్ మ్యాన్ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు. ఎస్సీ రిజర్వ్ సీటు సింగనమల టికెట్ను వీరాంజనేయులకిచ్చింది వైసీపీ. అయితే ఓడిపోయాక రాజకీయంగా ఆయన ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలీదు. ఎలక్షన్ టైంలో జోరుగా ప్రచారం చేసినా ఫలితాల తర్వాత కనిపించకుండా పోయారన్నది లోకల్ టాక్. వాస్తవంగా ఇక్కడ అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై పెద్దగా వ్యతిరేకత లేదట. అయినప్పటికీ అధినేత జగన్ మార్పు కోసం ఈ ప్రయోగం చేశారు. అయితే అన్ని అంశాలు పరిశీలించి సాంబశివారెడ్డిని తగ్గించకుండా ఆయన చెప్పిన వ్యక్తికి టికెట్ ఇస్తానని చెప్పారు. అనుకున్నట్టుగానే ఒక సామాన్య పేద కుటుంబానికి చెందిన వీరాంజనేయులకు టికెట్ ఇవ్వాలని సాంబశివారెడ్డి ప్రతిపాదించగా స్టాంప్ వేసేశారు పార్టీ అధ్యక్షుడు. అయితే వీరాంజనేయులను వ్యతిరేకించిన నాయకులు వైసీపీలోనే ఉన్నా అధిష్టానం వెనక్కి తగ్గలేదు. టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి సానుభూతితో పాటు కూటమి వేవ్ కూడా ఉన్న సమయంలో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు ఏమాత్రం పోటీ ఇవ్వలేరని భావించారు చాలామంది. కానీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు అన్న ఒక్క మాటతో 2 రాష్ట్రాల్లో ఓవర్ నైట్ హీరో అయిపోయారు టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు. చివరికి ఎన్నికల పోరాటంలో కొద్ది తేడాతో ఓడిపోయారాయన. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే గాని ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోవటమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కానీ వాస్తవంగా మాట్లాడుకుంటే వీరాంజనేయులకు రాజకీయ అనుభవం లేదు. అభ్యర్థిగా ప్రకటించే సమయానికి లోకల్ వైసీపీ నాయకులు చాలామందికి ఆ పేరు తెలీదు. నియోజకవర్గ స్థాయిలో రాజకీయం చేసే ఆర్థిక స్తోమత అసలే లేదు. అయితే అవన్నీ ఓకేగాని కనీసం నియోజకవర్గంలో అప్పుడప్పుడన్నా తిరుగుతూ పార్టీ వాయిస్ వినిపించాలి కదా అనేవాళ్లు సైతం ఉన్నారట. అదే సమయంలో పెద్ద పెద్దవాళ్లే ముసుగుతన్ని పడుకున్న టైంలో ఆయనేం చేస్తారు అన్న వాదన కూడా వినిపిస్తోందట సింగనమల వైసీపీలో. గతంలో టికెట్ ఇవ్వకున్నా మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆమె భర్త సాంబశివారెడ్డే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన భార్యకు టికెట్ ఇవ్వకున్నా ఆయనే పట్టుబట్టి వీరాంజనేయులకు ఇప్పించుకున్నారు. వాస్తవంగా పోటీ చేసింది వీరాంజనేయులే అయినా తెర వెనుక కథ నడిపించింది మాత్రం సాంబశివారెడ్డే. అయితే నియోజకవర్గ సమన్వయకర్తగా ఇప్పుడు పార్టీ ఎవరిని కొనసాగిస్తోంది అన్నది అర్థం కావటం లేదట. అటు వీరాంజనేయుల వల్ల కాదు, ఇటు సాంబశివారెడ్డి యాక్టివ్గా లేరు. దీంతో మా సంగతేంటని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతోందట లోకల్ కేడర్.